హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి రీసెంట్గా అయితే మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి సెలెక్టెడ్ లిస్ట్ అని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. చాలామంది అయితే బాధపడుతున్నారనమాట, సీట్ రాలేదని అయితే. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో మంచి ర్యాంక్ వచ్చి కూడా సీట్ రాలేదు, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, అన్న సెకండ్ ఫేజ్ ఉంటుందా, ఉంటుందా ఉండదా, ఉంటే కనుక మాకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది 50K 70K 1 lakh ఈ విధంగా, మాకు సీట్ వస్తుందా రాదా, ఒక క్లారిటీ అయితే ఇవ్వండి, సీట్లు మిగిలే ఉన్నాయా లేదా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. గైస్, మీకు వీడియో ఎండ్ వరకు చూసేకైతే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కొద్దిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. కొద్దిగా సపోర్ట్ చేయండి మామ. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూసుకున్నట్లయితే మనకు ఇవాళ న్యూస్ పేపర్ అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఆల్రెడీ మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో అయితే పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత, అంటే మనకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత చూసుకున్నట్టయితే ఇంకా చాలా కాలేజెస్లో అయితే సీట్స్ మిగిలే ఉన్నాయని అయితే అప్డేట్ వచ్చిందనమాట. ఇంకో విషయం ఏంటంటే, మనకు జూలై 22 చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, అంటే మనకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ సబ్మిషన్ మొత్తం కూడా కాలేజెస్లో కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే మనకు ఖచ్చితంగా మళ్ళీ వెరిఫికేషన్ వ్యాలిడేషన్ మొత్తం చేసిన తరువాత ఇంకా సీట్స్ ఎన్ని మిగిలి ఉన్నాయి అన్న దానిపైన అయితే మనకు ఫేజ్ 2కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇకపోతే అది కూడా ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు అన్న అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు ఇప్పటికే. గైస్, మనకు నెక్స్ట్ మంత్ మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్కి సంబంధించి మీరైతే రెడీగా అయితే ఉండండి. ఇంకో విషయం ఏంటంటే, మనకు ఫైనల్ ఫేజ్ ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ ఇయర్ చూసుకున్నట్లయితే. సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఉండదు ఆ విధంగా అయితే. కాబట్టి కాలేజెస్ అన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకోండి.